హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మా వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్స్ అయితే కట్ చేయడం చూపిస్తున్నాను ఈ వీడియోలో. ప్లెయిన్ బ్లౌజెస్ 2 ఒకరివేనండి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలోనైతే క్లియర్‌గా చూపిస్తున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ రెండిటినైతే 2 ఫోల్డ్ అంటే 4 ఫోల్డింగ్స్ ఉన్నాయండి. ఇవి 2 పీసెస్ కలిపి. దీన్నైతే ఓపెనింగ్స్ అయితే మనకు ఎదురుగా పెట్టుకోవాలి. క్లోజింగ్స్ అయితే మన సైడ్ ఉండాలండి. చూస్తున్నారా హ్యాండ్స్ అనేటివి ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలోనైతే క్లియర్‌గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేయడానికి మనకు పట్టీ మందంగానైతే కావాలి కదా ఫ్రెండ్స్. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా తీసుకొని మన బ్యాక్ పార్ట్‌కు డౌన్ దగ్గరనైతే ఎంత కావాలన్నది చూసుకొని అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే హైట్ అనేది అయితే 6 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. అంటే మనం వెడల్పు అనేది 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకొని దాని నుండి కొంచెం కొంచెంగా డౌన్ దగ్గరికి రావాలండి. మన లాస్ట్లో ఇలానైతే కట్ చేసుకోవాలండి. దీన్నైతే చాలా సింపుల్గానైతే కటింగ్స్ అయితే అయిపోతాయండి. చూసేయండి మరి. ఒక కచ్చక పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ కాబట్టి. ఇప్పుడైతే మన ఫ్రంట్ పార్ట్‌కు లోతులు అయితే తీస్తాం కదండి. బుగ్గ అనేది రాకుండా బ్లౌజ్‌కి ఒక 1/2 ఇంచ్ వరకు వచ్చేటట్టుగా లోతులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా సింపుల్గానైతే తీసేస్తున్నాను. చూస్తున్నారా ఇలా సింపుల్గానైతే లోతులు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే ముందు భాగానికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఫస్ట్ తీస్తాను ఫ్రెండ్స్. నేను బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను. మీలో ఎంతమంది ఇలాగా కట్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గానైతే మన కటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ విధంగానైతే నేను కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్‌కి అయితే ఇలా కింద అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే వదులుకొని ఇలాగా మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి కుట్టులకని. ఇప్పుడు పైన కూడా ఒక 2 గీతల మందంగా వదులుకోవాలండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి టక్స్ వేయడానికని. మనకు సైడ్‌లో క్లాత్ అనేది ఉండాలి కదా. స్టిచ్చింగ్స్ అనేది అయిపోయాక స్టిచెస్ వేయడానికి. ఇప్పుడైతే మనకు చంక భాగం ఎంత వచ్చిందనేది చూసుకొని మార్కింగ్ అనేది చేసుకొని నేనైతే ఇలా కటింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. నేను బ్లౌజ్ కొలతలతోనైతే చెప్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌కి మెయిన్ డాట్ పట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్ వదులుకొని పైనకైతే భుజాల లెంత్ ఎంత వచ్చిందనేది చూసి మార్కింగ్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గానైతే మార్కింగ్ అనేది చేసి ఇప్పుడైతే డ్రా చేసుకోవాలండి. దాన్ని మొత్తంగా డ్రాయింగ్ చేసుకోవాలి. డబ్బా షేప్ తీసుకొని లైట్‌గా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే రౌండ్ అనేది తింపుకోవాలండి మూల దగ్గర. ఇప్పుడైతే బ్యాక్ లెంత్ అనేది ఎంత ఉంది భుజాల దగ్గర అక్కడ పెట్టుకొని 1 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకొని చంకలో మనం షేప్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే భుజం దగ్గర నుండి వెళ్ళైతే చంక డౌన్ దగ్గరికి 5 ఇంచెస్ వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గానైతే నేను కటింగ్ చేస్తాను. ఈ కటింగ్ అంతా అయిపోవచ్చాక చాలా వరకైతే మార్కింగ్ చేసిన విధానం ఒక్కొక్కసారి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకొని మళ్ళీ మళ్ళీ కొలతలు పెట్టుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? ఇప్పుడైతే దీనికి
4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకుంటాను. 3 ఇంచెస్ దగ్గర 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని దానికి అటు పావించు ఇటు పావించు వరకు అయితే వదులుకొని కుట్టుకైతే వదిలేస్తాను. ఇదైతే చిన్న బ్లౌజ్ సైజ్ అండి, అందుకని 3 ఇంచెస్కి హైట్ అనేది పెంచాను. అటు పావించు ఇటు పావించు దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను. టక్స్కి లెంత్ అనేది మనం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎలా డ్రా చేసి చూపిస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్రాస్లోనైతే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కిందికి అనేది రాకుండా ఉంటుంది, మనకి బయటకి వెళ్ళకుండా ఉంటుంది క్లాత్ బ్లౌజ్ వేసుకున్నాక. సేఫ్ బెల్టులకైతే ఈ క్లాత్ని బ్యాక్ తీసిన సైడ్లోనే క్లాత్ని నేను ఫోల్డింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తున్నాను, చూసేయండి. ఇలానైతే మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇటైతే 3 ఉక్సుల దగ్గరనైతే మార్కింగ్ చేస్తున్నాను. ఇటు సైడ్ హైట్ అనేది 3 ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసి దీని లెంత్ అనేది ఎంత అనేది ఇగో దీంట్లో తీసుకుంటున్నాను సేఫ్ బెల్ట్లోనే. ఇప్పుడు చూసారు కదా, దీనికి ఒక 1.5 ఇంచ్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి యాడ్ చేసాం కదా, దానికి దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టుగా. ఇటు 3 ఇంచెస్ వస్తుందండి, అటు 2 ఇంచెస్ వస్తుంది సేఫ్ బెల్ట్లోనైతే. చూడండి ఫ్రెండ్స్, మరి ఎలా కట్ చేస్తున్నాను ఏంది అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తూ కటింగ్ అనేది అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. వీడియోలు ఎంత అవుతుంది అనేసి అనుకోకుండా నీట్గా ఉందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కటింగ్ అర్థమైందా లేదా అన్నది కూడా క్లియర్గా చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి. చాలా సింపుల్గానైతే కటింగ్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే ముందు భాగానికి వస్తాయండి, ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ క్రాస్లో ఎలా వేసుకోవాలి అన్నది ఈ వీడియోలోనైతే మనకు చాలామందికి క్రాస్ ఎలా తీసుకోవాలన్నది అర్థం కాదు కదా. ఇలా దీన్నైతే మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసిన దాని మధ్యలోనైతే క్లాత్ అనేది మిగులుతుంది కదా మనకు, ఆ క్లాత్ని మనం కరెక్ట్గా వేసుకొని మరి కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసేయండి, మీకు అర్థమయ్యే పద్ధతిలోనైతే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ మనకు ఎలా వస్తుంది ఏంటి ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది క్రాస్లో తీసుకుంటే అనేది ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఉక్సుల పట్టి అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. గల్లా లెంత్ ఫ్రంట్ది ముందు భాగం గల్లా లెంత్ అయితే ఇక్కడికి ఉంది కదా. ఇప్పుడైతే మూడు ఉక్సుల కాడనేమో మనకు సేఫ్ బెల్ట్ వస్తుందండి. 4వ ఉక్సు కాడనైతే మార్కింగ్ అనేది పెట్టేశాను. ఎందుకనంటే టక్స్కి అనేది కుట్టుకు అనేది వెళ్తుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిడిల్లోనైతే పట్టుకొని మెయిన్ డాట్ పట్టుకొని నేనైతే మార్కింగ్ అనేది చేస్తున్నాను. చాలా సింపుల్గానైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సేఫ్ బెల్ట్కు మిడిల్లోనైతే మార్కింగ్ చేసుకోవాలండి లాస్ట్లో, చూసారా. ఇలా మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను. దీన్నైతే ఇప్పుడు కరెక్ట్గా మొత్తంగానైతే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసి ఇప్పుడు నేను మిడిల్లో డాట్ పెట్టాను కదా, మనకు మెయిన్ డాట్ వస్తుంది, ఆ డాట్ దగ్గర మార్కింగ్ అనేది ఉంది కదా. ఇప్పుడైతే దీన్ని ఇలా పట్టుకొని అయితే ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని మన ఉక్సుల పట్టి దగ్గరనైతే మార్కింగ్ పెట్టాం కదా, అది కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ మనకి ఇటు సేఫ్ బెల్ట్కి కలిపేటట్టుగా లాస్ట్లోనైతే కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గానైతే కటింగ్ అనేది చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి, మీకు అర్థమయ్యే పద్ధతులను అయితే చెప్తాను. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, లాంగ్ వీడియోస్లో కూడా పెట్టానండి కటింగ్స్ అనేటి, స్టిచ్చింగ్స్ కూడా పెట్టాను. కాకపోతే వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. బ్లౌజెస్ అయితే చాలా డిజైన్గానైతే కుట్టి ఇచ్చేస్తున్నానండి, తీసుకెళ్ళిపోతున్నారు. కాకపోతే నాకు వీలు కావట్లేదు, వీడియోలు తీయడానికి టైం అనేది సరిపోవట్లేదండి.
చాలా సింపుల్గానైతే కటింగ్స్ అనేటివి అయితే చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి, నడుం పట్టి, మళ్ళా గల్ల పట్టీలు ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇవైతే 4 ఫోల్డ్లు వేసి కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రెండిటి కదా, 2 బ్లౌజులే కాబట్టి ఒక్కసారే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ క్రాస్ తీసుకున్నాం అనుకో మనకు గల్ల అనేది చాలా సింపుల్గానైతే వేసుకోవచ్చండి. క్రాస్లో తీసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా. ఇలా అయితే క్రాస్లో తీసుకోవాలండి. నేనైతే 4 ముక్కలు అయితే తీసుకుంటాను. ఇప్పుడు మీకైతే ఇలా కట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మరి ఇలా నీట్గా వచ్చేటట్టుగానైతే కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. 2 బ్లౌజులే కాబట్టి కింద ఒక లేయర్ ఉంటుంది, పైన ఒక లేయర్ ఉంటుందండి. 2 కలర్స్ వస్తున్నాయి అనుకోకండి. చూసారా, ఈ 4 పీసెస్ని అయితే తీసేస్తున్నాను. దీంట్లో నుండి దానికి సపరేట్ చేసి కట్టేస్తాను బ్లౌజెస్ అయితే. చూడండి, ఇలా సపరేట్ అనేది పీసెస్ అయితే తీసేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి తీసుకొని మనం కుట్టేస్తాం కదండి, అలాగా. ఇప్పుడైతే అన్నీ తీసేసి పీసెస్ అన్నీ పక్కకు పెట్టేస్తున్నాను. నేనైతే క్లియర్గానే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇవైతే కింది భాగానికి వేస్తాను, నడుం భాగం ఉక్సుల పట్టీలో వేస్తానండి. ఇప్పుడైతే బ్యాకు, ఫ్రంట్ ఇవన్నీ ఒక దగ్గరనే వేస్తూ ముక్కలు అనేటి హైన్స్, సేఫ్ బెల్టులు ఒక దగ్గరనే పెట్టేసి దానికే పెట్టి కట్టేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో పెట్టండి, మరి అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో కలుస్తాను. వీడియోస్ వస్తూనే ఉంటాయండి. మధ్యలో వీలు కావట్లేదండి పెట్టడానికి. ట్రై చేస్తాను వీలైనంత వరకు అయితే. కటింగ్ అనేది అయితే అర్థమైంది కాందైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో కలుస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా రిప్లై అనేది అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఈ పీసెస్ అన్నీ అయితే ఒక దగ్గర కట్టుకొని నేను స్టిచ్చింగ్ చేసే ముందు తీసేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ కస్టమర్ అయితే వచ్చి వెళ్ళారు. బ్లౌజెస్ అయితే ఇచ్చి చాలా రోజులు అవుతుంది, ఇవ్వాలండి ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అండి. మరి